బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ 4 హిట్స్ తర్వాత నటిస్తున్న సినిమా అఖండ 2. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న అఖండ 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈసారి పాన్ ఇండియా స్థాయిలో తాండవం చేయడానికి సిద్ధమయ్యారు. బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ 4 హిట్ల తర్వాత నటిస్తున్న సినిమా అఖండ 2. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందనున్న అఖండ 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. బాలకృష్ణ సక్సెస్ జర్నీ అఖండాతో మొదలై వీరసింహారెడ్డి, భగవత్ కేసరి, డాకు మహారాజ్ సినిమాలతో డబుల్ హ్యాట్రిక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అఖండ 2 ఐదవ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం కోసం బాలకృష్ణ రెడీ అవుతున్నారు. ఎమ్మెల్యేగా బిజీగా ఉన్న, ఇతర పనులతో బిజీగా ఉన్న అఖండ 2 సినిమా షూటింగ్ విషయంలో మాత్రం బాలకృష్ణ తగ్గేదే లేదు. బాలయ్య అఘోరాగా అలంకరించిన ఈ చిత్రం ఆయన కెరియర్నే మలుపు తిప్పింది. 100 కోట్ల క్లబ్లో చేరడమే కాదు, ఓవర్సీస్లోనూ $1 మిలియన్ వసూళ్లను అందించింది. ఇప్పుడు దీనికి సీక్వెల్గా అఖండ 2 సినిమా రూపొందుతోంది. బాలకృష్ణ మరొకసారి పరమశివుడి భక్తుడిగా అఘోరాగా నటిస్తున్నారు. ఈసారి పాన్ ఇండియా స్థాయిలో తాండవం చేయడానికి సిద్ధమవుతున్నారు. మొదటి భాగాన్ని మించి ఉండేలా యూనివర్సల్ సబ్జెక్ట్తో తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈ చిత్రాన్ని దసరా పండగకి విడుదల కానుంది. అఖండ 2తో డబుల్ హ్యాట్రిక్ నమోదు కాబోతున్నట్లు అభిమానులు చాలా నమ్మకంగా ఉన్నారు. ఈ ఏడాది సంక్రాంతికి డాకు మహారాజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న బాలకృష్ణ ఇదే ఏడాది దసరాకు ప్రేక్షకుల ముందుకు వచ్చి అఖండ 2తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటారనే నమ్మకం ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తుంది. అఖండ 2 సినిమా కోసం ఇటీవల ప్రయాగరాజ్ వెళ్లి కుంభమేళ సన్నివేశాలను చిత్రించుకుని వచ్చారు. మహాకుంభమేళ సన్నివేశాలు, విజువల్స్ అఖండ 2 సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయనే నమ్మకం, విశ్వాసం బోయపాటి టీం మెంబర్స్ వ్యక్తం చేస్తున్నారు. అఖండ 2 సినిమా విజువల్స్ వండర్గా రూపొందించేందుకు గాను దర్శకుడు బోయపాటి తన గత చిత్రాలతో పోల్చితే ఈ సినిమాలో ఎక్కువ విఎఫ్ఎక్స్ వర్క్ను వినియోగిస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు సన్నివేశాల కోసం పెద్ద ఎత్తున గ్రాఫిక్స్ వర్క్ జరుగుతుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి విఎఫ్ఎక్స్ వర్క్ ఆర్టిస్టులు వర్క్ చేస్తున్నారు.